హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ అండ్ లివింగ్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే కనుక సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఒక మంచి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. పోస్టులు వచ్చేసి కానిస్టేబుల్ పోస్ట్. టోటల్ పోస్ట్స్ వచ్చేసి 75,768. ఇక్కడ ఫోర్స్ వైజ్ వేకెన్సీస్ ఇచ్చారు. BSF లో మేల్ క్యాండిడేట్స్ కి STలో 2015, OBCలో 4050, EWS లో 1785, UR అంటే జనరల్ కేటగిరీలో 13,356. టోటల్ గా BSF లో మేల్ కేటగిరీలో 24,806 వేకెన్సీస్ ఉన్నాయి. BSF లోనే ఫీమేల్ కేటగిరీ చూసినట్లయితే SCలో 510, STలో 256, OBCలో 609, EWS లో 258, UR అంటే జనరల్ కేటగిరీలో 436. టోటల్ గా 3,069 వేకెన్సీస్ ఉన్నాయి. BSF ఫోర్స్ లో టోటల్ గా 27,875 వేకెన్సీస్ ఉన్నాయి. CISF లో 8,598, CRPF లో 25,427, SSB లో 5,278, ITBP లో 3,006, AR లో 4,776, SSF లో 583. పార్ట్ 2లో NIA ఫోర్స్ కి సంబంధించిన వేకెన్సీస్ ఇచ్చారు. SCలో 45, STలో 19, OBCలో 34, EWS లో 29, జనరల్లో 98. టోటల్ గా 225 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పోస్టులకి ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలండి. స్టార్టింగ్ డేట్ వచ్చేసి 24th నవంబర్ 2023, లాస్ట్ డేట్ వచ్చేసి 28th డిసెంబర్ 2023. ఆన్లైన్ ఫీ పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 29th డిసెంబర్ 2023. దీనికి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ వచ్చేసి ఫిబ్రవరి 2024లో కండక్ట్ చేస్తారు. ఏజ్ లిమిట్, ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ ఉండాలి. మాక్సిమం ఏజ్ వచ్చేసి 23 ఇయర్స్. ఈ ఏజ్ వచ్చేసి 1st ఆగస్ట్ 2023కి చూసుకోవాలి. కేటగిరీ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. SC/ST కేటగిరీకి 5 ఇయర్స్, OBCకి 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. నోట్, దెర్ ఈస్ నో ఏజ్ రిలాక్సేషన్ ఫర్ UR ఆర్ EWS క్యాండిడేట్స్. UR అంటే జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్ కి, EWS క్యాండిడేట్స్ కి ఏజ్ రిలాక్సేషన్ లేదు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఇది వచ్చేసి January 1st 2023కి చూసుకోవాలి. క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్ ఆర్ 10th క్లాస్ ఎగ్జామినేషన్. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి మెట్రికులేషన్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ ని చూసినట్లయితే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ PST, నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్, లాస్ట్ లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్. ఉమెన్ క్యాండిడేట్స్, SC/ST, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్, సదరన్ రీజియన్ అంటే ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణ స్టేట్స్ లో ఈ సెంటర్స్ లో ఎగ్జామ్ రాయాలి. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, సాలెం, తిరుచిరపల్లి, తిరునెల్వేలి, వెల్లూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఎగ్జామ్ లో క్వశ్చన్స్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటాయి. టోటల్ గా 80 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్ కి 2 మార్క్స్. ఇందులో 4 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఇందులో టోటల్ గా 20 క్వశ్చన్స్ ఉంటాయి. మార్క్స్ వచ్చేసి 40. సెకండ్ సెక్షన్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్. ఇందులో 20 క్వశ్చన్స్ ఉంటాయి. మార్క్స్ వచ్చేసి 40. థర్డ్ సెక్షన్ వచ్చేసి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్. ఇందులో 20 క్వశ్చన్స్ ఉంటాయి. మార్క్స్ వచ్చేసి 40. పార్ట్ D వచ్చేసి ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్ ఉంటుంది. ఏదైనా ఒక లాంగ్వేజ్ ఉంటుంది. క్వశ్చన్స్ వచ్చేసి 20 ఉంటాయి. మార్క్స్ వచ్చేసి 40. ఈ ఎగ్జామ్ కి టైం డ్యూరేషన్ వచ్చేసి 60 minutes అంటే 1 hour. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ని మెన్షన్ చేశారు. దేర్ విల్ బి నెగటివ్ మార్కింగ్ ఆఫ్ 0.5 మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. మీరు పెట్టే ప్రతి రాంగ్ ఆన్సర్ కి ½ మార్క్ కట్ అవుతుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ యొక్క డీటెయిల్స్ కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇందులో రేస్ ఉంటుంది. లడక్ రీజియన్ కి కాకుండా మిగిలిన క్యాండిడేట్స్, మేల్ క్యాండిడేట్స్ 24 minutes లో 5 kilometers రేస్ ని కంప్లీట్ చేయాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ 8.5 minutes లో 1.6 kilometers ని కంప్లీట్ చేయాలి. లడక్ రీజియన్ కి సంబంధించిన వారైతే మేల్ క్యాండిడేట్స్ 6.5 minutes లో 1.6 kilometers రేస్ ని కంప్లీట్ చేయాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ 4 minutes లో 800 meters రేస్ ని కంప్లీట్ చేయాలి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ లో క్యాండిడేట్స్ మినిమం ఎంత స్కోర్ చేయాలి అనేది కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. మినిమం ఈ స్కోర్ వచ్చిన వాళ్ళనే నెక్స్ట్ PET లేదా PST టెస్ట్ కి షార్ట్ లిస్ట్ చేస్తారు. కేటగిరీ వైజ్ మినిమం కట్ ఆఫ్ మార్క్స్ చూసినట్లయితే UR అంటే జనరల్ కేటగిరీకి 30%, OBC ఆర్ EWS కేటగిరీకి 25%, మిగిలిన కేటగిరీస్ మినిమం 20% స్కోర్ చేయాలి. హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలి? SSC అఫీషియల్ వెబ్సైట్ నుండి అప్లై చేయాలి. మీ కన్వీనియన్స్ కోసం ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను.
అయితే ఈ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ 24 నవంబర్ 2023న యాక్టివేట్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.